సూపర్ సింగర్ లో మీరు ఆడజన్మకి సాంగ్ పాడారు కదా, సో అప్పుడు మీరు ఎమోషనల్ అయ్యారు, శ్రీముఖి గారు అందరూ జడ్జెస్ కానీ, సో వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు అంటే ఏంటి రీజన్, దానికి వెనక ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ ఆ పాట అలాంటిది, ఎంత పాట ఆ పాట ప్లస్ నా వాయిస్ కి బాగా కనెక్ట్ సూట్ అయిందని అందరు అన్నారు. సో పాడాక అఫ్ కోర్స్ జడ్జెస్ గట్ ఎమోషనల్. శ్వేతమోహన్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు, లైక్ ఆ పాట చూస్ చేసుకున్నందుకు ఫస్ట్ నీకు ఇవ్వాలి అని. సో ఇచ్చారు. అప్పుడు నేను ఇంకా దే సా మీ ఐ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్ అని. శ్రీముఖి అక్క మైక్ ఇచ్చి యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, సో అంతా చెప్పే స్టేజ్ మీద ఏం పర్లేదు అని చెప్పేసి ఇంకా నేను కూడా అలానే చెప్పేసి ఐ డెంట్ కేర్ అబౌట్ కెమెరా, ఐ డెంట్ కేర్ అబౌట్ ఎనీ వన్. సో చెప్పామట వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అని. ఒక సిచ్యువేషన్ లో లైక్ 6 years బ్యాక్ అలాగా మేము చాలా మంచి ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ మంచి పొజిషన్ లో ఉండే, ఇన్నోవా కార్ అవన్నీ ఉండే మా దగ్గర. సో లైఫ్ వాజ్ వెరీ గుడ్. డాడ్ కి జాబ్ ఉండేది, మేము మంచిగా ఉండేవాళ్ళం, మంచి పెద్ద ఇల్లు, కారు అన్నీ ఉండేవి. బట్ అట్ సమ్ పాయింట్ డాడ్ది జాబ్ పోయింది. కేరళలో ఉండేవాళ్ళు డాడ్, జాబ్ పోయింది. బట్ హీ డెంట్ టెల్ us, అసలు మాకు చెప్పలేదు. దాచారు బట్ మాకు చెప్పలేదు. హైదరాబాద్కి వచ్చేసారు ఇంకా డాడ్. ఇక్కడ ఏదో జాబ్ వచ్చిందని చెప్పారు, బట్ హీ డెంట్ టెల్ దట్ హీ లెఫ్ట్ దట్ జాబ్. సో ఇక్కడ అదే జాబ్ ఇక్కడ నేను షిఫ్ట్ అయ్యాను అని చెప్పాడు మాకు. మేము నమ్మేసాము, బట్ వీ డెంట్ నో. ఓకే, ఒక 1 year మేనేజ్ చేశారు. పిఎఫ్ అమౌంట్స్ ఏదో అమౌంట్ ఉంటే దాంతో మేనేజ్ చేశారు. బట్ ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో మాకు తెలిసిపోయింది ఏదో జాబ్ లేనట్టుంది, నాకు డౌట్ వస్తుంది. మమ్మీకి డౌట్ వచ్చి ఇంకా అడిగింది. అంటే మమ్మీకి కూడా చెప్పలేదు? అంటే చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. సరే మీరంటే పిల్లలు అనుకో, ఎవరికి, మమ్మీకి కూడా చెప్పలేదు. సో మమ్మీకి డౌట్ వచ్చి అడిగితే అప్పుడు హీ యాక్సెప్టెడ్. లైక్ అవును పోయింది, నేను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు, ఎక్కడ ట్రై చేయలేదు అని. 1 year యా. ఇంకా అప్పుడు అప్ సైడ్ డౌన్ అయిపోయింది లైఫ్. ఐ వాజ్ ఇన్ 6th grade. మీ సిబ్లింగ్స్? అక్క తను అప్పుడు చదువుకుంటుండే. సో ఇంకా అలా అయితే కొంతమంది తెలిసి లైక్ దే కేమ్ ఫార్వర్డ్, ఇలా ప్రాజెక్ట్స్ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. సో మంత్లీ నాకు మంచి అమౌంట్ వచ్చేది ఆ ప్రాజెక్ట్స్ ద్వారా. ఐ యూస్ టు డూ వెరీ మచ్, చాలా ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. ఎవ్రీ డే ఐ యూస్ టు గో టు స్టూడియోస్, ఐ యూస్ టు రికార్డ్, ఈవెంట్స్ చేసేదాన్ని. సో ఇలా చేసి 6 years నేనే మేనేజ్ చేసాను ఇంట్లో అంతా కూడా. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా సేమ్. యా, అంతా నా ఏజ్ నుంచి మీకు అంత రెస్పాన్సిబిలిటీ అంటే లైక్ ఫ్యామిలీని చూసుకునేంత ఉంది అంటే డెఫినెట్ గా నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఇప్పుడు ఓకేనా అంతా? ఇప్పుడు కూడా నేనే, ఇంకా ఐఎమ్ ది ఓన్లీ వన్. అంటే డాడ్ ఉంటారు కానీ బట్ ఫైనాన్షియలీ ఈజ్ నాట్ హెల్పింగ్ ఎనీథింగ్. అంతా నేనే. అక్క తను పాపం యుఎస్ వెళ్ళాలి, ఇలా పైలట్ దానికి సెలెక్ట్ అయింది స్కాలర్షిప్ మీద. బట్ అప్పుడే డాడ్ ఇలా చేయడం వల్ల దానివల్ల ప్రాబ్లమ్స్ అయ్యి తను కూడా ఆగిపోవాల్సి వచ్చింది హైదరాబాద్ లో. షీ వాజ్ వెరీ డిప్రెస్డ్ అనమాట, చాలా ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఎంబీఏ అవన్నీ చేస్తుంది హైదరాబాద్ లో. తన లైఫ్ తను సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ నిజంగా ఈ ఏజ్ లోనే ఫ్యామిలీ ఎప్పటి నుంచో నడిపిస్తున్నాం అంటే నిజంగా చెప్పాల్సింది. థ్యాంక్ యూ. సో అయితే యాక్చువల్ గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు ఎలాగో అర్థమైపోయింది, ఇంత చిన్న ఏజ్ నుంచి అవన్నీ పడి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకొని సక్సెస్ వైపే వెళ్తున్నారు. సో అలాగే వెళ్ళాలి. ఆ ఎమోషన్ ఒక్కసారి ఆ సాంగ్ మా కోసం కొంచెం మాట్లాడే నీ కన్నులే నా కవి పున్నమి వెన్నెలే నీ చిరుబాసి నవ్వురా నా కది జాజి పువ్వురా వీధిరే పడి వాడిపోవును దైవ సన్నిధి నే చేరును ఇక ఏమోనో ఆడజన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగని నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవు
నాన్నకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. సో ఇది పాడినప్పుడు మీకు మీ లైఫ్ లో పడిన Yeah. struggles అన్ని నాకు అవే కనెక్ట్ అయిపోయి. అవును, ఆడజన్మకి ఎన్ని శోకాలు లైక్ Yeah. అంటే చిన్ని నాన్నకి ఎన్ని మీరు చిన్నప్పటి నుంచే Yeah, కష్టపడ్డారు yeah. కాబట్టి సో చిన్ని నాన్నకి ఎన్ని శాపాలు అంతే. అంటే అలా ఎమోషనల్. Yeah, yeah. ఎలాగైనా ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఒక మంచి పర్ఫెక్ట్ సింగర్ అయిపోయారు, అయిపోతున్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కూడా డెఫినెట్ గా అవుతారు. Thank So, you. అసలు మీరు మూవీస్ లో పాడారు కదా, Yeah. సాంగ్స్ పాడారు మూవీస్ లో ఏమేమి? సో ఫస్ట్ వెల్కమ్ ఒబామా అనే మూవీలో పాడాను. ఐ వాజ్ 6 years old. సంగీతం శ్రీనివాస్ గారే పిలిచారు, చెన్నైకి పిలిచారు. పిలిచి ఆయనే దగ్గరుండి లైన్ టు లైన్ నేర్పించి రికార్డ్ చేసుకున్నారు. సో సార్ ఇస్ వెరీ, నాకు చాలా ఇష్టం సార్ మూవీస్ కానీ ఏమైనా కానీ. సో ఆ పాట ఆయనే కంపోజ్ చేశారు, ఆయనే లిరిక్స్ అన్ని ఆయనే. ఫస్ట్ టైం మీరు మూవీలో పాడింది అది 6 years దానికే అప్పుడా? మిర్చి మ్యూజిక్ అవార్డ్ వచ్చింది, అప్కమింగ్ ఫీమేల్ సింగర్ అని 2014లో. దాని తర్వాత నిదురించి జహాపన అనూప్ రూబెన్స్ సార్ పాడించారు. నేను ఇంకా ధనుంజయ్ అన్న కలిపి హైలెస్సో అనే పాట పాడాము. రిలీజ్ అవుతుంది మూవీ. ఇంకా అవ్వలేదు, అవుతుంది. అలానే మహానటి ఇంకా బ్రో లాంటి మూవీస్ లో బ్యాకింగ్ వోకల్స్ పాడారు. ఈవెంట్స్ లో ఎక్కువ పాడుతూనే ఉంటారు. సో ఫస్ట్ సాంగ్ ఏంటి మేము? అది ఒకసారి 2 lines, just 2 lines. ఓకే, మీరు మూవీలో పాడిన ఫస్ట్ సాంగ్. ఓకే. I am a hero, నా ముందర అందరు జీరో, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో. ఇదొక చిన్న అబ్బాయికి మాట నేను పాడింది. థ్యాంక్ యూ. కనిపిస్తుంది ఇప్పుడు మీరే చెప్పారు కదా. అయ్యో థ్యాంక్ యూ. మీ లైఫ్ కి హీరో, మీ ఫ్యామిలీకి హీరో, కొన్ని షోస్ కి హీరో. థ్యాంక్ యూ. అంటే మీకు చాలా లాంగ్వేజ్ లో సాంగ్స్ వచ్చు కదా, తమిళ అన్నారు, ఏమేమి లాంగ్వేజ్ లో పాడగలుగుతారు అసలు సాంగ్స్? I can sing in Tamil, Malayalam, Kannada, Japanese. Oh, Japanese. Yeah. English, Bengali, Spanish. Oh, international languages కూడా. Yeah. Hindi. అంటే నేర్చుకున్నారా పాటలు? అంటే లైక్ వాటిలో పాడాలని నేర్చుకున్నారా, క్యాజువల్ గా మీకు నచ్చి పాడుతున్నారా సాంగ్స్? అంటే జాపనీస్ అయితే నాకు యానిమే అంటే చాలా ఇష్టం. సో అది చూస్తూ మాట్లాడడం నేర్చుకున్నాను. అలానే పాటలు కూడా వాళ్ళ సింగర్స్ అసలు ఎలా పాడతారు అని ఐ వాస్ క్యూరియస్. సో చాలా బాగుంటాయి వాళ్ళ సాంగ్స్ కూడా. ఛాలెంజింగ్ ఉంటాయి వాళ్ళవి కూడా. సో అలా నేర్చుకున్నాను. ఇంకా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ దెమ్, చాలా ఇష్టం నాకు. తమిళ్ అయితే మాట్లాడడం కూడా వచ్చు, రాయడం కూడా వచ్చు తమిళ్. సో అయితే సరే, ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ చాలానే పాడతారు కదా, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఒక్కసారి ఒక 2 lines ఏదైనా మీకు నచ్చింది, ఐ మీన్ అన్ని లాంగ్వేజ్ లో వచ్చిన ఏదైనా సాంగ్ మీకు ఇష్టమైనది ఒకటి. ఇది 3 languages లో ఉంది, సో ఆ 3 languages లో పాడతా. 3 languages లో అదే సాంగ్ పాడతా. విందాం, కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఏ లాంగ్వేజ్? తెలుగు. తెలుగులో తెలుగు అని అర్థం అవ్వాలి. ఇన్నాళ్ళేలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే, ఏడు బరువైందిలే ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళేలా లేదులే నాలో ఏదో అలజడే రేగిందిలే, ఏడు బరువైందిలే ఏదోలా 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 ఇదేంటే. జియాజలే జాజలే నేను తలే दुआ चले रात भर दुआ चले, जानू ना सखी रे നെഞ്ചിനിലെ ഓഞ്ചലേ നാനങ്ങൾ എൻ കണ്ണിലേ സിവന്തതേ എൻ മഞ്ചലേ കല്യാണ കടവ് എന്നുള്ളേ ఇన్నాళ్ళేలాదులే. తెలుగు, హిందీ, తమిళ్. ఒకటే ఫ్లోలో వెళ్ళిపోయారు. మళ్ళీ గ్యాప్ ఇస్తారేమో, సరే ఇది తెలుగు అని చెప్తారేమో లేదా. ఓకే, ఇప్పుడు మిస్ అయిన మిగతా లాంగ్వేజ్ కూడా 2 lines. మలయాళం నా ఫేవరెట్ సాంగ్ సిద్ శ్రీరామ్ గారిది. ఓకే, సిద్ శ్రీరామ్. ഉയരെ കവറും ഉയരെ പോലെ എന്താണ് നീ എന്താണ് ആ കാതൽ
കണ്ണോട് കണ്ണോട് കണ്ണൂരമായി കാതോട് കാതോട് കാതോരമായി നെഞ്ചോര് നെഞ്ചോര് നെഞ്ചോരമായി നിറയേ ഓ